హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమి సందర్భంగా నెయ్యప్పని రెసిపీని చూపిస్తున్నాను. ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా, అలాగే రేషన్ బియ్యం కానీ తడి బియ్య పిండి ఇలాంటివి ఏమీ అక్కర్లేకుండా చాలా ఈజీగా నెయ్యప్పని తయారు చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీనిలోకి మరో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఇక్కడ పాకం ఏమి పట్టనవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లాన్ని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక చల్లారాక ఒకసారి వడగట్టేసుకుని రెడీగా పక్కనెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజు బాగా పండిన అరటిపళ్ళని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బెల్లం కరిగించుకున్న సిరప్ ఉంది కదా, ఆ సిరప్ని వేసుకోండి. మనం చేసే నెయ్యప్పం మంచి టేస్టీగా ఉండటం కోసం 2 ఇలాచీని అలాగే చిటికెడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దీనిలోకి మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పొడి బియ్య పిండి వేస్తున్నానండి. నేను ఇక్కడ పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్య పిండి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోండి. గ్రైండ్ చేశాక ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇప్పుడు కొంచెం బాగా లూజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బౌల్లోకి యాడ్ చేశాక ఒకసారి చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇక్కడ కొంచెం గట్టిగానే అనిపిస్తుంది కదా. ఇంకో 1/2 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీలో డైరెక్ట్గా బియ్య పిండి వేసాను కదా, అలా కాకుండా బియ్యం నానబెట్టి కూడా చేసుకోవచ్చు. అలా బియ్యంతో చేసే పద్ధతి అయితే బియ్యాన్ని ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. అయితే మనం ఈ నెయ్యప్పాన్ని బియ్య పిండితో చేస్తున్న వలన ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని అయితే 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 గంటలు నానబెట్టాక అప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసి 1 టీ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. ఇన్ కేస్ మీకు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పం ప్యాన్ తీసుకుని దీనిలోకి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు నెయ్యి వేసుకున్న తర్వాత మనం చేసుకునే ఈ బ్యాటర్ని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వేసుకోవాలి. మరీ పూర్తిగా పై వరకు వేసేయకుండా పిండి 1/2 వంతు వరకు ఫిల్ అయ్యేటట్లు వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. అంతేనండి, డీప్ ఫ్రై అవసరం లేకుండా నెయ్యప్పాన్ని చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు.